అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల 12వ పీఆర్సీ మరియు పెండింగ్ బకాయిల కొరకు ఫిబ్రవరి 8 నుంచి పోరుబాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల పోరుబాట 12వ పీఆర్సీ అమలుపై దూకుడైన ప్రణాళిక. ఏపీ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య యూటీఎఫ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలాగా కీలక ప్రకటన అయితే చేశారు. 12వ పీఆర్సీ చైర్మన్ను తక్షణమే నియమించాలని, అలాగే పెండింగ్ బకాయిలను కూడా చెల్లించేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాల కీలక డిమాండ్ల మేరకు 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలి. పెండింగ్ బకాయిలపై స్పష్టత ఇచ్చి వాటి చెల్లింపులకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించాలి. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని అయితే ఉంటుంది. ఇక ఫిబ్రవరి 8 నుంచి పోరాట కార్యాచరణ. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 8వ తేదీ నుంచి పోరుబాట పట్టనున్నట్లుగా యూటీఎఫ్ నేతలు ప్రకటించారు. ఉద్యమ కార్యాచరణ ప్రకారంగా ఫిబ్రవరి 8 రావులపాలెం, ఫిబ్రవరి 9 విజయవాడ, ఫిబ్రవరి 16 విశాఖపట్నం, ఫిబ్రవరి 23 తిరుపతి, అనంతపురం, ఫిబ్రవరి 28 మండల, పట్టణ కేంద్రాల్లో ధర్నాలు, మార్చి 6 జిల్లా స్థాయి ధర్నాలు, మార్చి 14 రాష్ట్ర స్థాయి మహాధర్నా. ప్రభుత్వ స్పందన లేకుంటే ఉద్యమం తీవ్రతర పెంచుతాం అనేది చెప్తున్నారు. యూటీఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభమయ్యే పోరాట కార్యాచరణ మరింత ఉధృతం అవుతుందని, ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం సాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కుల కోసం ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో ఈ పోరాటం మరింత తీవ్రతరంగా మారటం అనివార్యం. ఈ పోరాటంపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమైనా మార్పులు లేదా అదనపు సమాచారం కోరుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.